ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున ఓల్డేజ్ హోమ్ దగ్గరకు వెళ్ళి లేవలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా బ్లాంకెట్స్ పంచి వారి కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. అలాగే నిన్న క్రిస్మస్ అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేయడం జరిగింది, వారి కోసం ప్రార్థించడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలంట. విశ్వాసం అనేది కొంతమంది ఎలా మాట్లాడతారంటే, వారి జీవితంలో అన్నీ బాగున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంది అని చెప్తారు. అదే వారికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు, జీవితంలో పోరాటాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు, కొన్ని ఇబ్బందులు వారికి ఎదురుగా నిలబడినప్పుడు తాళలేక వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ యొక్క విశ్వాస జీవితంలో. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల మధ్య, ఆలోచనల మధ్య ఈరోజు నీవు నిలబడి ఉన్నావో, యేసు మీద, యేసుక్రీస్తు మీద నీవు విశ్వాసం ఉంచితే గనక నీ జీవితంలో అనుకోని రీతిగా అద్భుతమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారట. ఈరోజు నీ కుటుంబంలో బహుశా, నీ బిడ్డల జీవితాల్లో బహుశా, నీకున్న దాంట్లో బహుశా రక్షణ లేదంటే, అపవాది దాడి చేస్తూ ఉన్నాడంటే విశ్వాసంలో వెనక్కి పడిపోవడం వల్లేమో, దేవునిలో నీవు చల్లారిపోవడం వల్లేమో. ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. రక్షణ పొందుకోవాలి అంటే, దేవుని కాపుదల నీకు ఉండాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచు. నీకు తెలుసా, సాతాను కూడా తన బిడ్డ యేసుక్రీస్తు బిడ్డ అయిన యోబు నిమిత్తము ఎలా అడుగుతాడు, నేను ఎక్కడ యోబును ముట్టుకోవడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చావయ్యా, అతనికి ఉన్న సమస్తానికి కూడా నువ్వు కంచు వేసావు కదా అని అపవాది దేవుణ్ణి అడుగుతాడు. నిజమండి, యోబు చుట్టూ, అతనుకున్న సమస్తము చుట్టూ కూడా దేవుడు మనిషికి కనిపించని కంచె వేశాడు. అది అపవాదికి కనిపించింది, అందుకనే అపవాది ముట్టలేకపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే గనక నీవు, నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకుంటారట. నీ బిడ్డల చుట్టూ కూడా దేవుడు తన రక్షణ కంచె వేస్తాడు. ఆమేన్. అపవాది ఎక్కడా కూడా నీ కుటుంబంలో వాడు తాకడానికి లేకుండా దేవుడు అద్భుతమైన కంచె వేస్తాడు. దేవుడు చెప్పేది ఒకటే, నువ్వు నా మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నా రెక్కల కింద నువ్వు ఆశ్రయం ఉండు అని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని బిడ్డ, నువ్వు చేసే విశ్వాస సహితమైన ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది, నీ స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.